అందరికీ వందనములు. ప్రేమైనటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాల సమయంలో పడకల మించలేకడంతోనే ప్రభు యొక్క కృపావర్తన విందామండి. ఈరోజు మరి మంగళవారము 3వ తారీఖు మార్చి నెల 2026వ సంవత్సరం. ఈ ఉదయ కాల సమయంలో పడకల మించలేసినట్లయితే ప్రభు యొక్క కృపావర్తన విందాం. దేవుని వాక్యాన్ని చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. 2-3 వచనాలు కలిసి నేను చదువుతున్నాను. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనుకోడి. ఎలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఇక్కడ మనం దేవుని వాక్యాన్ని చూసినట్టు ప్రియులారా, దేవుని లేఖన భాగాలు చెప్తున్నాయి. మీ జీవం క్రీస్తుతో కూడా దాచబడి ఉందని దేవుని వాక్యాన్ని వింటున్నాం. సో మన జీవం క్రీస్తుతో కూడా దాచబడి ఉంది కాబట్టి మనం మృతి పొందిన వారికి ఉన్నాం. అయితే మనకి ఇవ్వబడిన జీవం ఎలాంటిదంటే, ఆ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉందంట. దేవుడు మనం మృతి పొందటం ద్వారా క్రీస్తు యేసులో ఏ జీవాన్ని అయితే మనకి ఇచ్చాడో ఆ జీవము దేవుని యొద్ద దాచబడింది. సో మనకి ఇవ్వబడిన జీవం దేవుని యొద్ద దాచబడినప్పుడు దాన్ని ఎవడో కూడా మన దగ్గర నుంచి తీసేయలేడు, ఎవరో కూడా దాన్ని దొంగలించలేరు కూడా. ఎందుకంటే దేవుని దగ్గర దాచబడినప్పుడు దేవుని దగ్గర నుంచి ఎవడో కూడా దొంగతనం చేయలేడు. అదే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, మనం ఈ లోకంలో మృతి పొందినటువంటి అనుభవంలో ఉండం. అన్ని విషయాల్లో శరీర సంబంధమైనటువంటి లోకానుసారమైన వాటి విషయాల్లో మృతి పొందిన వారికి ఉన్నాం. తర్వాత మన జీవం మనం మృతి పొందుతున్న ద్వారా కానీ ఇప్పుడు జీవిస్తున్నామంటే ఆ జీవం అన్నది క్రీస్తు యేసు ద్వారా మనకు ఇవ్వబడింది. కాబట్టి క్రీస్తు యేసు ద్వారా ఇవ్వబడిన జీవం దేవునిలో దేవుడు దాచిపెట్టాడు. అయితే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, ఎలాంటి జీవమును క్రీస్తుతో కూడా ఆయన దాచిపెట్టాడు అని అంటే మనకిచ్చిందే. అది ఎలాంటి జీవమును క్రీస్తుతో కూడా దేవుడు దాచిపెట్టాడంటే మొట్టమొదటిగా చూద్దాం. అంటే క్రీస్తు ద్వారా మనకు ఇవ్వబడింది అది ఎలాంటి జీవం అని అంటే, మొదటి మాటను ఇక్కడ మనం చూస్తున్నట్టయితే రండి, యోబు గ్రంథము 10వ అధ్యాయం. యోబు గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనాన్ని మనం కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. యోబు గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం నేను చదువుతున్నా, చూడండి. జీవమును అనుగ్రహించి నా ఎడలో కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. కాబట్టి ఇక్కడ మనం మొదటి కోణాన్ని చూస్తున్నట్టయితే ఆయన మనకు అనుగ్రహించినటువంటి జీవం. సో దేవుని వాక్యం చెబుతున్న మాట ఏంటంటే, ఎలాంటి జీవమును క్రీస్తు కూడా దేవుడు దాచాడంటే, ఏ జీవం అయితే దేవుడు మనకు అనుగ్రహించాడో ఆ జీవాన్ని, అంటే మనం మృతి పొందినా ఇంకా జీవిస్తున్నాం అంటే కారణం ఏంటంటే దేవుడు అనుగ్రహించిన జీవం అది. ఏ జీవం అయితే దేవుడు మనకు అనుగ్రహించాడో ఆ జీవాన్ని, దేవుడు అనుగ్రహించినటువంటి జీవమును దేవుడు క్రీస్తు యేసు ద్వారా మనకు అనుగ్రహించినటువంటి దేవుని కృపను బట్టి, దేవుని సంకల్పం బట్టి, దేవుని చిత్తంలో యేసు ప్రభు ద్వారా మనకి ఏ జీవం అయితే దేవుడు అనుగ్రహించాడో ఆ జీవమును, దేవుడు అనుగ్రహించిన జీవమును, దేవుడు దయదేల్చిచ్చినటువంటి జీవమును క్రీస్తుతో పాటు దేవుడు తన దగ్గర దాచిపెట్టుకున్నాడు. ఎందుకంటే ఆ జీవం, మన జీవం ఎక్కడ ఉందంటే పరలోకంలో ఉంది. కాబట్టి ఒకరోజు మనం పరలోకానికి వెళ్ళినప్పుడు ఆ జీవాన్ని కలిగిన వారమే జీవిస్తాం. కాబట్టి క్రీస్తు యేసులో దేవుడు మన జీవాన్ని దాచిపెట్టుకున్న వాడు ఉన్నాడు. ఇది మొదటి మాట, ఆయన అనుగ్రహించినటువంటి జీవం. రెండోదిగా చూస్తున్నట్టయితే యోబు గ్రంథం 33వ అధ్యాయం. యోబు గ్రంథం 33వ అధ్యాయంలో మనం చూసినట్టయితే 28వ వచనం. 33వ అధ్యాయం 28వ వచనం. కోపంలోనికి దిగిపోకుండా నా ప్రాణంను ఆయన విమోచించి ఉన్నాడు, నా జీవం వెలుగును చూచుచున్నది. ఇక్కడ మనం చూస్తున్నటువంటి రెండో కోణం చూస్తున్నాం ఏంటంటే, ఆయన ఇచ్చినటువంటి జీవము. మొట్టమొదటిగా ఎలాంటి జీవము క్రీస్తు కూడా దేవుడు దాచిపెట్టాడంటే, దేవుడు మన జీవితాలకు అవసరమైన జీవాన్ని ఏదైతే అనుగ్రహించాడో ఆ జీవం. రెండోదిగా చూసినట్టయితే ఇక్కడ రాయబడిన మాట, వెలుగు జీవితమును ఇచ్చినటువంటి జీవం. ఈ యొక్క వెలుగువంతమైనటువంటి జీవం ఇది. ఈ జీవం మానవుల్లోకి రావటం ద్వారా మానవుల్లో వెలుగు అనేది నింపబడుతూ వస్తుంది. మానవుడు వెలిగించబడుతున్న వాడుకుంటాడు. ఒకప్పుడు చీకట్లో ఉంటూ, ఒకప్పుడు పాపంలో ఉంటూ, ఒకప్పుడు చీకటి అంధకార సంబంధం ఉంటూ చీకటిని ప్రేమించినటువంటి మానవుల్లో క్రీస్తు యేసు యొక్క జీవం రావటం ద్వారా వెలుగు సంబంధంగా ఉంటున్నాడు. ఇది వెలుగును నింపినటువంటి జీవం. ఈ జీవాన్ని దేవుడు, ఆ వెలుగువంతమైన జీవితాన్ని మనకిచ్చి భూమి మీద యేసు ప్రభు ద్వారా, తర్వాత ఆ జీవం, వెలుగువంతమైన జీవాన్ని దేవుడు తన సన్నిధిలో దాచిపెట్టాడు మన కొరకై. ఇది రెండో కోణం. మూడోదిగా చూస్తున్నట్టయితే రండి, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం. సామెతల గ్రంథము 4వ అధ్యాయం మనం చూసినట్టయితే 13వ వచనం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనం నేను చదువుతున్నా, చూడండి. ఉపదేశం విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొనుము, అది నీకు జీవము కనుక దాన్ని పొందియుండుము. ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్టయితే ఇది మూడో మాట. ఉపదేశంని గట్టిగా పట్టుకోవడం ద్వారా వచ్చినటువంటి జీవం, ఉపదేశమును బట్టి ఇవ్వబడుతున్నటువంటి జీవం.
ఏదైతే ఉపదేశం ఉందో, ఏదైతే బోధించబడుతుందో, ఏ బోధ అయితే బోధించబడిందో ఆ బోధలో నుండి, ఆ వాక్యములో నుండి వచ్చినటువంటి జీవం ఇది. ఈ జీవం ఎవరంటే యేసుప్రభు. యేసుప్రభు ద్వారానే ఈ జీవం మనకు ఇవ్వబడింది. ఆయనే వాక్యమైనడు కాబట్టి ఆయనలో నుండి వచ్చిన జీవం ఇది. సో ఇక్కడ మనం మూడో కోణం ఏంటంటే, ఉపదేశం అంటే వాక్యములో నుండి, వాక్యం వినటం ద్వారా వాక్యములో నుండి వచ్చిన జీవము అది మనకి ఇవ్వబడింది. కాబట్టి వాక్యానుసారమైన జీవం వాక్యములో నుండి, అంటే క్రీస్తే వాక్యం కాబట్టి యేసు ప్రభువులో నుండి వచ్చిన జీవము మనకి ఇవ్వబడింది. మనకి ఇవ్వబడిన జీవం మనం పోగొట్టుకోకుండా దేవుడు మన జీవాన్ని ఆయన దగ్గర చక్కగా దాచిపెట్టాడు. ఓ రోజు మనం పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు ఆ జీవాన్ని మనకి ఇవ్వటం కొరకాయి. ఇది మూడో మాట. నాలుగో విషయాన్ని చూసినట్లయితే, ఇక్కడ రాయబడుతున్న మాట చూసినట్లయితే కీర్తనల గ్రంథం, యోబు గ్రంథం 33వ అధ్యాయం 28వ వచనం 4వ మాట, కోపంలోనికి దిగిపోకుండా నా ప్రాణమును ఆయన విమోచించున్నాడు, నా జీవం వెలుగును చూచుచున్నది. ఇక్కడ 4వ కోణం ఏంటంటే, ఎలాంటి జీవమును క్రీస్తు కూడా దాచిపెట్టాడంటే, ఆయన కోపంలోనికి దిగిపోకుండా ప్రాణమును కాపాడినటువంటి జీవం. కోపంలోకి దిగిపోకుండా అంటే మన ప్రాణము నరకంలోకి వెళ్ళిపోకుండా, మన ప్రాణం అగ్నిగుండంలోకి వెళ్ళిపోకుండా, మన ప్రాణం అగ్నిలో కాలిపోకుండా, మన ప్రాణం అగ్నిలో నశించిపోకుండా ఆయన తన యొక్క జీవాన్ని మనకిచ్చి, ఆయన తన జీవాన్ని మనకి ఇవ్వటం ద్వారా అగ్నిలో కాలిపోకుండా, కోపంలోకి వెళ్ళిపోకుండా, మరణానికి మన ప్రాణం వెళ్ళిపోయి అగ్నిలో కాలిపోకుండా ఇప్పుడు ఏం చేయబడుతుందండి? అగ్ని నుండి తప్పించబడి జీవం కలిగిన వారిమే ఉంటున్నాం. అంటే మరణములో నుండి కాపాడినటువంటి జీవం, ఈ మరణం నుండి తప్పించడానికి వచ్చినటువంటి జీవం. ఇంకా ఈ యొక్క మరణవంతమైన జీవితం, నరకానికి వెళ్ళేటటువంటి జీవం నుండి, నరకానికి వెళ్ళే జీవితం నుండి కాపాడినటువంటి జీవం ఇది. ఒక రకంగా చెప్పాలంటే మరణంలో నుండి మనల్ని తప్పించినటువంటి జీవం ఇది. ఇంత గొప్ప జీవం యేసుప్రభువే, ఆయనలోనే ఉంది. ఆయన మరణంలో నుండి మన జీవంలోకి దాటించారు. ఇంత గొప్ప జీవాన్ని దేవుడు క్రీస్తు ద్వారా మనకి ఇచ్చినందుకై మనం గొప్ప ధన్యులం. ఈ జీవం మనం పోగొట్టుకోకుండా మన దేవుని దగ్గర మన కొరకై దాచబడి ఉంది. ఇది 4వ కోణం. 5వదిగా చూసినట్లయితే, 5వదిగా కీర్తనల గ్రంథము 133వ అధ్యాయం 3వ వచనం. కీర్తనల గ్రంథం 133వ అధ్యాయం 3వ వచనం. ఇక్కడ మనం చూసినట్లయితే 5వ మాట ఏమని రాయబడుతూ వచ్చింది? 133వ అధ్యాయం 3వ వచనం చూడండి. సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె నుండును, ఆశీర్వాదంను శాశ్వత జీవమును అచ్చట నుండవాలని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి 5వ కోణం ఏంటంటే, ఆయన జీవం. ఆ జీవం మనం చూస్తున్నాము. ఎలాంటి జీవంను క్రీస్తు కూడా దేవుడు దాచిపెట్టాడంటే, శాశ్వతమైనటువంటి జీవం, ఎప్పటికి ఉండేటటువంటి జీవం, నిత్యత్వపు జీవం, ఎప్పటికీ ఉండేటటువంటి గొప్ప జీవాన్ని దేవుడు భూమి మీద మనకి క్రీస్తు యేసు ద్వారా ఇచ్చి, అది మరలా తిరిగి పరలోకంలో కూడా, అంటే ఏ జీవం అయితే ఇచ్చాడో ఆ సమృద్ధి, ఆ జీవం యొక్క అర్థం, ఆ జీవమును పరలోకంలో దేవుడు మనకి ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఇది శాశ్వతమైన జీవం. చూడండి, ఈ జీవం ఎలాంటి జీవాన్ని దేవుడు క్రీస్తు కూడా దాచిపెట్టాడంటే శాశ్వతమైన జీవం, ఎప్పటికి ఉండే జీవం, నిత్యత్వం ఉండే జీవం, నిత్య కాలం ఉండేటటువంటి జీవం. చూడండి, మరలా చెప్తున్నా, ఎలాంటి జీవం క్రీస్తు కూడా దేవుడు దాచిపెట్టాడంటే, మొదటిగా మనకు అనుగ్రహించబడిన జీవం, కృపతో కూడిన జీవం. రెండోదిగా చూస్తున్నట్టయితే వెలుగునిచ్చినటువంటి జీవం, వెలుగువంతమైన జీవం. మూడోదిగా చూస్తున్నట్టయితే ఉపదేశం, అంటే వాక్యంలో నుండి రాబడినటువంటి జీవం, వాక్యానుసారమైన జీవం. నాలుగోదిగా చూస్తున్నట్టయితే ఇక్కడ రాయబడుతున్న మాట మరణంలో నుండి తప్పించినటువంటి జీవం. ఐదోదిగా చూస్తున్నట్టయితే శాశ్వతమైన జీవం. ఇంత గొప్ప జీవమును దేవుడు మనకిచ్చాడు. యేసు ప్రభు కలువరిశిల యొక్క రక్తం ద్వారా, ఆయన కలువరిశిలో చనిపోయి తిరిగి లేటం ద్వారా, ఆయన మరణ భూస్థాపన ద్వారా ఇంత గొప్ప జీవాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈ జీవమును మనం కోల్పోకుండా, ఈ జీవం మనం పరలోక రాజ్యంలో పొందుకోవడం కొరకై దేవుడు ఈ జీవాన్ని క్రీస్తు ద్వారా దేవుడు మనకు పరలోక రాజ్యంలో దాచిపెట్టిన వాడుకుంటాడు. ఇట్టి గొప్ప జీవాన్ని మనం పొందుకున్నాం కాబట్టి, ఇట్టి గొప్ప జీవం పరలోక రాజ్యంలో మనకంటూ దాచబడింది కాబట్టి, ఈ జీవాన్ని మనం కోల్పోకుండా భూమి మీద ఉన్నప్పుడే దాన్ని కొనసాగించుకోవడానికి అవసరమైన క్రైస్తవ జీవితాన్ని మనకి ఇవ్వబడిన జీవాన్ని మనం కాపాడుకుంటూ వెళ్ళడానికి అవసరమైన క్రైస్తవ జీవితాన్ని మనం జీవించడం కొరకై ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ఎత్తబడినటువంటి మాటలకు నీరు కట్టి ఫలింపు చేయండి. ఏదైతే వాక్యం ఎత్తబడిందో నీరు కట్టి ఫలింపు చేసి మీ సాక్ష్యాన్ని నిలబెట్టి అక్కడ తీర్చండి. మా కొరకై ప్రభు క్రీస్తు యేసులో దాచబడిన జీవం ఉంది. ఆ జీవాన్ని మీరు దాచారు కాబట్టి ఆ జీవాన్ని మేము ఒకరోజు పొందుకుంటాం నిరీక్షణ మాకు ఇచ్చారు. ఆ జీవాన్ని మేము కోల్పోకుండా కాపాడమని దేవ, ఈ లోకంలో జీవించినంతకాలం మీ దగ్గర మాకు దాచబడినటువంటి జీవాన్ని కోల్పోకుండా దాన్ని సంపాదించుకుంటూ దాన్ని కాపాడుకుంటూ వెళ్ళే వరకు సిద్ధపరచమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ ప్రేమ దేవుని పెట్టారు. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికి శుభాభివందనములు. ప్రైస్తున్నాడు.